పక్కన ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ తోడైతే వేసే పంచెస్ ఎలా ఉంటాయో మనకి ఇదివరకే తెలుసు. దానికి ఇప్పుడు సస్పెన్స్ జోడించి దాన్ని థ్రిల్లింగ్ గా మార్చి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తానంటూ మన ముందుకు ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. మరి ఇది ఆటోనా అలా వైకుంఠపురం ఆడియో ఫంక్షన్ ఎంతమంది ఉన్నారంట లోపల? దిగు బయటరా. అసలు ఆటో ఎక్కినట్టే లేదండి. ఎందుకుంటే నువ్వు ఎక్కి కూర్చుంది నా మీద కదా. ఇదేనా హైదరాబాద్? ఏంటే పెద్ద పెద్ద బొచ్చు కుక్క పెళ్ళగినట్టు ఏంటది? ఇదిగో ఆటో అబ్బాయి, నీకు హైదరాబాద్ మొత్తం తెలుసు కదా, నన్ను మొత్తం తిప్పి చూపించు. వాడు ఆటో అబ్బాయి, మన అబ్బాయి కాదు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇందాక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఆటోలో ఉన్నాడు, నాకు తగిలాడా? వాడు మెడలో చైన్ చాలా బాగుందండి, నాకు చేయించరా? తగిలినోడికి రెండు తగిలించమని చెప్పకుండా మెడలో ఉన్న చైన్ దీని అందుకే పెళ్లి చేసుకోకూడదు అంటారు. నేను ఏం చేస్తాం, బాహుబలిలో అందరూ పెళ్లి చేసుకున్నారు కానీ కట్టప్ప చేసుకోలేదు. ఎందుకో తెలుసా? బయట బానిసగా ఉండి ఇంట్లో కూడా బానిసగా ఉన్నాడు, ఎందుకనే చేసుకోవాలి. ఇదిగో ఆటో అబ్బాయి, నీకు ప్యాసింజర్ రానప్పుడు ఏం చేస్తావు? ఆటో స్టార్ట్ చేసి వెనక పోగొస్తుంది కదా, దాని దగ్గర కూర్చుంటాడు. ఇది మరదలు ఎక్కడ, ఇంకా బయటికి రాదేంటి? బయటిరా. బావా నిద్ర పట్టేసింది బావా. ఈ షో పెట్టుకుని ముందు రోజు ఆ షోకి వెళ్తే నిద్రే పట్టిద్ది. అదే ఈ టీవీలో మధ్యాహ్నం కూడా ప్రతిరోజు పండగ అంటావు, నైట్ ఏమో జబర్దస్త్ అంటావు, ఏమైనా అంటే ఇల్లు అంటావు, ఈఎంఐ అంటావు, ఏమైనా అంటావు. ఎందుకంటే అందంగా ఉంటావు. వీళ్ళు వదులుకోలేరు, వాళ్ళు వదిలేలేరు. హలో మరదలది పెళ్ళాన్ని, నేను నాతో మాట్లాడు. ఇక్కడ మరదల జబర్దస్త్ సెట్ లాంటిది రోజు ఎక్కడే ఉంటది, పెళ్ళాం స్కిట్ లాంటిది రోజు కూడా ఉంటది. ఏమి హైదరాబాద్ లో సెలబ్రిటీ చూడు, రోజా గారు ఈవిడ చామంతి పువ్వా పువ్వా అని చిరంజీవి గారితో చిక్కింది చామంతి పువ్వు అని బాలకృష్ణ గారితో డాన్స్ చేసింది ఈవిడే కదా. ఈవిడే. అబ్బా ఇప్పటికీ అలాగే ఉన్నారు. కొంచెం తేడా ఉంది. అప్పట్లో జనం ఆవిడ దగ్గరకు వస్తే చేయి ఊపేది, ఇప్పుడు ఈవిడే జనాల దగ్గరికి చేయి ఊపేస్తుంది. ఏం చేద్దాం, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే సినిమాల్లో ఉన్నప్పుడు రెండు మేనేజర్స్ ఉండేవి, ఇలా అనేది. టీవీకి వచ్చాక మేనేజర్స్ మారిపోయినాయి. ఇలా అంటది, అవును ఈయన మనో గారు. ఈయనకి రజనీకాంత్ గారు డబ్బింగ్ చెప్తారు కదా. ఈయనకి రజనీకాంత్ గారా? బిస్కెట్ అనేది ముంచుకొని తినేలా ఉండాలి, మనల్ని ముంచేలా ఉండకూడదు. ఈయనే రజనీకాంత్ గారికి చెప్తుంటారు. ఏదో ఒకసారి రజనీకాంత్ గారిలో నవ్వండి. ఇదే కంటిన్యూ చేయండి, 10 ఎపిసోడ్లు మందే. సరే పదండి. ఇంకా హైదరాబాద్ మొత్తం షూటింగ్ అది. సార్ మీకు చెప్తున్నాను అనుకోకూడదు కానీ నా ఆటోని సొంత పిల్లలా చూసుకుంటాను సార్. పిల్లలగానే ప్రయత్నం ఏం చేయగరా? అదేంటి సార్ అలా అన్నారు? ఏమరా, నువ్వు చూస్తే చిన్న ఆటో వస్తుంది కదా, ఇంకో 20 మందిని ఎక్కించు, ఏమైనా చేస్తావు నువ్వు. బావా ఎందుకంత కోపం? ఇలా చూడు, తిరిగి అసలు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, అందులో ప్రేమ కనిపిస్తుందా, భయం కనిపిస్తుందా? భరద్వాజ్ కనిపిస్తున్నాడు. ఎంతకైనా నా మొగుడు కదా. నీకే కాదు, మాలాగా ఆశలు పెట్టుకున్న వాళ్ళందరికీ ఆయనే మొగుడు. సిటీ మొత్తం తిప్పి చూపించడానికి ఒక గైడ్ వస్తానన్నాడు. ఇదేంటి సీటు తిప్పి చూపిస్తాడు? హాయ్ ఐ యామ్ గైడ్. ఈ సిటీలో ఏది ఎక్కడ ఉందో నాకు మొత్తం తెలుసు. హాయ్ మాది. ఈ స్కిట్ లో ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు. మీరు హైదరాబాద్ లో ఏం చూడాలనుకుంటున్నారా చెప్పండి ఫస్ట్ నాకు. నేను తాజ్ మహల్ చూస్తా, నేను ఈఫిల్ టవర్ చూస్తా, నేను వీళ్ళిద్దరిని ఎర్రగడ్డలో చూపిస్తా. ఇది హైదరాబాద్, అవన్నీ ఇక్కడ ఎందుకు ఉంటాయి? ఇక్కడ చూసే చెప్పండి. జబర్దస్త్ లో ఎవరైనా చూడాలనుకుంటున్నారా? నాటి నరేష్ చూడాలండి. ఏమండి? నాటి నరేష్ 650 అంత ఉంటాడు, వాడిని చూడడానికి ఇంత డబ్బులు పెట్టుకుని రావాలంటే. ఇది చార్మినార్. చార్మి కట్టినప్పటి నుంచి దీన్ని చార్మినార్ అని పిలుస్తున్నారు. ఏంటి చార్మి కట్టిందని దాన్ని చార్మినార్ అన్నారా? ఇంకా నయ్యం హైటెక్ సిటీ హైపరాది కట్టించాడు అలా. మీరు సరిగ్గా చూడలేదు. ఇక్కడే ఒక్కడో సినిమాలో భూమిక మహేష్ బాబు మాట్లాడుకుంది ఇక్కడే. ఇదిగో ఇక్కడ చూసారుగా, అక్కడనా? బావా మన ఇద్దరం కూడా అలాగే మాట్లాడుకున్నావా? నువ్వు భూమిక అంటే ఓకేనే, నేను మహేష్ బాబు అంటే నేను బెడ్ మీద పడుకుంటా, నువ్వు ముందు కూర్చొని ఆయన 2 కాళ్ళకి 2 రాడ్లు వేసారు అని చెప్పాల్సి వస్తుంది. కాళ్ళు ఇచ్చేస్తారు. సార్ షూటింగ్ జరుగుతున్నాడండి ఇక్కడ. మీరేం భయపడకండి, ఇక్కడ మొత్తం మనకు తెలుసు. ఇలాగే కాలర్ పట్టుకుంటా సార్, అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఏంటండి వీడు? వాడు రోజు అలాగే వస్తాడు స్టూడియోకి. పద. ఇప్పుడు ఇక్కడ సినిమా తీస్తారా? లేదే, మనో గారు వచ్చి స్వరాభిషేకం చేస్తారు.
బావా నాకు ఎంత ఎక్సైటింగ్ గా ఉందో. నాకైతే నువ్వు బాగా అన్నప్పటి నుంచే ఉంది ఎగ్జైటింగ్. ఏం చేస్తావు ఎవరికి చెప్పుకోలేము. ఇంతకీ మీ హీరోయిన్ లేరి? జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి పిల్లగాడు చూడే పిచ్చి లేగుదాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుదాడే జరగండి 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 వీళ్ళు హీరోయిన్లా? ఏ కాదే, ఏదో డెడ్ బాడీ సీన్ అనుకుంటా. దహనం చేయక ముందు చేసిన తర్వాత ఏదో సీన్ అదేనండి. ఏమండి ఎందుకంటే నవ్వుతారు? నటన అంటే మీకు అంత ఎతకారం కింద ఉందా? ఒక్కసారి నేను రంగంలోకి దూకితే రంగంలోకి దిగడం గురించి రంగమ్మత్తగా చెప్తున్నావు నువ్వు. హలో ఆ, ఏం మాట్లాడుతున్నారండి? ముందు బాహుబలిలో ప్రభాస్ పక్కన నన్నే అడిగారు తెలుసా? దేనికి? దేవసేనకు దోశలేయడానికి. ఏరి హీరోలేరి రాములో రాములా నన్నగం చేసింది రో రాములో రాములా నా ప్రాణం చేసింది రో రాములో రాములా నన్నగం చేసింది రో రాములో రాములా నా ప్రాణం చేసింది రో. ప్రొడక్షన్ వాళ్ళు ఏం పెట్టట్లేదో నువ్వే వేసుకుంటున్నావు ఏంటి ఒకటి. పిండాలు ఏరుకునేలాగా ఉన్నారు వీళ్ళిద్దరు హీరోలు. హీరోలు అంటే అంత అలసుగా ఉందిరా నీకు? ఆ. ఈ స్టేజ్ కి రావడానికి నేను ఎంత కష్టపడ్డాను తెలుసా? తెలుసు సార్, మీ కష్టం 2 రాష్ట్రాల ప్రజలు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మరీ చూశారు. ఏంటో? ఏంటి? చూసా, ఇంత కోపంలో కూడా వాడు సన్నీ లేని పట్టుకున్నాను, నన్ను పట్టుకోవాలా. సర్లే ఈ గొడవ ఎప్పుడు ఉండేదే టచ్. ఆ. క్రీమ్ వేస్తావా పౌడర్ వేస్తావా? సిమెంట్ ఇసుక కలిపి పూర్తి చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఎక్కడన్నా హీరో కట్అవుట్ ఉంటే మీరు వెళ్ళి పాలాభిషేకం చేయాలి. అదే మా కట్అవుట్ ఉన్నాయనుకోండి ఆ గేదెలో వచ్చి పాలాభిషేకం చేస్తాయి. మరి ఇంకెందుకు వీడి కింద ఉంచోడి చేస్తాడు. ఏరి ఇంతకీ డైరెక్టర్ గారు ఎక్కడ? డైరెక్టర్ సెన్స్ ఉందా మీకు? మైండ్ ఉందా మీకు? షూటింగ్ అనుకుంటారా, కూరగాయల మార్కెట్ అనుకుంటారా? బుద్ధి ఉందా మీకు? అరే నువ్వు ఈ షో డైరెక్టర్ కాదు, షోలో ఒక స్కిట్ లో కొంతమంది బొగడాగాలకు డైరెక్టర్ అంతే. నువ్వు కట్ చేస్తే వాళ్ళు ఎలాగో చేస్తారు. ఇంకోటి చెప్పు. ఓపెన్ చేస్తే మీద ఉండదు. వీళ్ళిద్దరితో నన్ను చూస్తుంటే నీకు కొత్త సినిమా తీయాలనిపిస్తుంది కదా? అయ్యో నాకు కూడా అదే అనిపిస్తుంది. టైటిల్ ఏం పెడతావో? అదే గుండెనుగుతో గుండెనకు రాసామని. లాస్ట్ సీన్ ఏంటంటే హీరోయిన్ వచ్చి హీరోకి ప్రపోజ్ చేయాలి. కెమెరా రోలింగ్ యాక్షన్. చాలా మంది పువ్వులతో నీకు ఐ లవ్ యూ చెప్తారు. నేను పూలకుండితో చెప్తున్నాను రా ఐ లవ్ యూ. చెప్పరా? చెప్పవా? ఒప్పుకోవా? లేదు లేదు, కుండి ఇస్తే పడ్డాము, కుండ బిర్యానీ ఏదైనా ఇస్తే పడతాడు. అది ఎంత ఉందో చూడు. వరద బాధితులు మొత్తం ఒక 100 మంది ఆశ్రయం తీసుకోవచ్చు దాని కింద. అసలు వీళ్ళ కాదు సార్ ఈ సీన్లన్నీ నాకు ఇస్తేనా? నాకు ఇచ్చేస్తావు. అరే 50 కోట్ల ప్రాఫిట్ రెడీగా ఉందా? 10 లక్షల మనీ అడ్జస్ట్ చేయలేవా? 10 లక్షల ఆఫరాలు 50 కోట్లు రెడీగా ఉంది అక్కడ. సార్ నేను 10 ఏళ్ళు కష్టపడి ఒక 10 లక్షలు సంపాదించాను సార్. సార్ మీకు దండం పెడతాను సార్. ఆ 10 లక్షలు లేదు నేను ఇస్తాను. నాకు 10 కోట్లు వచ్చేలా చూడండి. 10 కోట్లు మీరేసేద్దామని సార్. మీకు కావాలంటే ఆ 10 లక్షలు నేను ఇస్తాను సార్. ఆ 10 కోట్ల ప్రాఫిట్ నాకు వచ్చేలా చూడండి సార్. ఎందుకని మోహన్ చూస్తే 10 కోట్లు నీకే అనిపిస్తుంది. సార్ ఇదిగో ఎందుకైనా మంచిది ఆలోచించండి జాగ్రత్త. సంవత్సరం తర్వాత సంవత్సరం ఏంది ఆ డైరెక్టర్ కనిపించట్లేదు. 10 లక్షలు తీసుకెళ్ళి ఎడిపోయారు వీళ్ళంతా. బావా బా ఇంత బాధలో కూడా భలే ఉంది. ఇంకోసారి పిలవా. రండ్రా. లాస్ట్ ఇయర్ ఒక ఫ్యామిలీ ఇచ్చిన డబ్బులతో ఈ సంవత్సరం అంతా హ్యాపీగా గడిపారా? అటో నువ్వు వెళ్ళి మంచి ఫ్యామిలీ తీసుకురా. అరే నువ్వు వాళ్ళని జాగ్రత్త గైడ్ చేయి. రారా నువ్వు డైరెక్షన్ చేద్దాం, మన వ్యాపారం మొదలెడదాం. రండి. ఇంకో ఫ్యామిలీ ఎందుకు? మా ఫ్యామిలీని చూడండి సార్. ఆహా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? దృశ్యం సినిమా, అడవి శేషు, ఎవరి సినిమాలో కూడా ఇంత స్క్రీన్ ప్లే చూడలేదురా. రోజా గారు ఎలా అనిపించింది మా స్కిట్? బాగుంది. అది థ్యాంక్ యూ మేడం. అది స్కిట్ కి ఎప్పుడు వంకలు పట్టలేం గానీ. హాయ్ మ్యామ్. హాయ్ బాబాయ్ ఎలా ఉన్నావు? బాగున్నా. చాలా సరదాగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. మనో గారు మీకోసమే అంట డాన్స్. ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ పంచెస్ థ్యాంక్ యూ. అసలు అద్భుతంగా ఒక్కొక్క పంచతంత్రం సతీలీల సినిమా నేను కమల్ హాసన్ గారికి డబ్బింగ్ చెప్పినప్పుడు ఇమ్మీడియట్ అసలు గ్యాప్ ఉండదు అనమాట. నవ్వుకి గ్యాప్ ఉండదు, పొట్ట నొప్పి వచ్చేస్తుంది సినిమా అయిపోయే లోపు. థ్యాంక్ యూ. అలాగా ఇది ఎక్స్ట్రాడినరీ, అది అన్ఇమాజినబుల్ ఫీల్. మీ టీమ్ వర్క్ హ్యాండ్స్ ఆఫ్.